ఆరోగ్యశ్రీ ప్రతి హాస్పిటల్లో ఉంటుంది, ప్రైవేట్ హాస్పిటల్లో. అక్కడ ఒక చిన్న సైజు బడ్డీ కొట్లాగా ఒక చిన్న అంటే రిసెప్షన్ డెస్క్ ఉంటుంది. అక్కడ ఒక కంప్యూటర్ అది ఉంటుంది. ఆరోగ్య మిత్ర అనేటటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. వాళ్ళు ఇట్లాగా ఎవరైనా మనం వైట్ రేషన్ కార్డు పట్టుకుని అక్కడికి వెళ్తే, ఆరోగ్యశ్రీ కార్డు అక్కడికి పట్టుకుని వెళ్తే మన పరిస్థితి ఎట్లా ఉందంటే వాళ్ళు అందులో నమోదు చేస్తారు, అది పైకి పంపిస్తారు. పైన వాళ్ళు ఓకే చేస్తే అది డాక్టర్కి చెప్తే వెంటనే ఆకి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ప్రారంభమవుతుంది. అప్పటిదాకా హాస్పిటల్లో ఉంచుతారనమాట. లేదా ఆపరేషన్ చేయాలంటే ముందు ఇంటికి పంపించేస్తారు, ఇది తీసుకెళ్ళమని చెప్పేసి ఆ తర్వాతనే చేస్తారు. ఎమర్జెన్సీ అయితే ఇమీడియట్గా చేసే ప్రయత్నం చేస్తారు. ఇదంతా సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టేది ఆరోగ్య మిత్రాలే. పై శాఖల వాళ్ళకి ఇది ఎమర్జెన్సీ అని చెప్పి ఇంటిమేట్ చేయడం కానీ ఇదంతా కూడా ఈ ఆరోగ్య మిత్రాలకు సంబంధించి వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నటువంటిది నెలకి 35,000 రూపాయల జీతం ఇవ్వమని ఆరోగ్యమిత్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యూనియన్ తాజాగా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రధాన కార్యాలయంలో సీఈఓని కలిసి వింతపత్రం ఇచ్చారు. ఉద్యోగ భద్రత, ఈహెచ్ఎస్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజ్ ఇవ్వాలన్నారు. సీఈఓని కలిసిన వాళ్లలో రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్, ఉపాధ్యక్షుడు నాగరాజు, కార్యదర్శి గురవయ్య తదితరులు పాల్గొన్నారు.